హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు 2023 జూలై 1 నుంచి 20 నెలల డిఏ బకాయిలపై మరో సంచలనం. 30%తో మధ్యంతర భృతి నిర్ణయం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా 12వ పీఆర్సీ అమలు విషయంలో భారీ జాప్యం చోటు చేసుకుంది. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సినటువంటి 12వ పీఆర్సీ ఇప్పటికీ 20 నెలలు ఆలస్యమైంది. అయితే ఇప్పటికీ ఈ పీఆర్సీ అమలుపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడం ఉద్యోగుల్లో మరియు పెన్షన్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ప్రభుత్వం 30% మధ్యంతర భృతి ఇచ్చే అంశాన్ని సైతం స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంలో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని సమాచారము. మరి ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో పీఆర్సీ అమలు కోసం సరిపడా నిధులు కేటాయించలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. 2023 జూలై నుంచి అమలు కావాల్సినటువంటి పీఆర్సీ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ప్రభుత్వం సిపిఎస్, జిపిఎస్ కన్నా మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ తాజా బడ్జెట్లో దీని గురించి సంబంధించిన ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉద్యోగులకు చెందిన పెండింగ్ బకాయిలు, పెన్షనర్ల సమస్యలను ప్రస్తావించకపోవడంతో ఉద్యోగ సంఘాలను మరింత నిరాశకు గురి చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు గత ఏడాదితో పోలిస్తే తక్కువయ్యాయి. గత బడ్జెట్లో విద్య కోసం 10.15% నిధులు కేటాయించగా ఈసారి కేవలం 9.86% మాత్రమే కేటాయించారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని విద్యారంగంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పినప్పటికీ తగిన నిధులను కేటాయించకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. అయితే తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేసి ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని అయితే వారు సూచించారు. ఉద్యోగులకు సంబంధించి తాజా బడ్జెట్లో ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో నిరాశ నెలకొంది. మార్చి 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున ఉద్యోగుల సమస్యలను చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్న నేపథ్యంలో ఒక్కో ఉద్యోగికి 2 నుంచి 4 లక్షల వరకు బకాయిలు రావాల్సి అయితే ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.